చిటారు కొమ్మన మిఠాయి పొట్లం చేతికందదే గురుడా, వాటంచేసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడా, వాటంచేసి వడుపు చేసి వంచర కొమ్మను నరుడా. ఇది ఒక పాత పాట. ఇందులో అర్థాన్ని గ్రహించండి. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం ఎలా అందుతుంది? కొమ్మను వంచితేనే కదా అందుతుంది. దానికి వాటం చూసి వంచాలి. జీవితంలో ఏదైనా సాధించాలన్నా కూడా కరెక్ట్గా ఏ సమయానికి ఏ పని చేయాలి, తద్వారా ఏ ఫలితం వస్తుంది అని తెలుసుకుని చేయాలి. మన రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అంతే. అది ఎలాగో మన స్వర్గసీమ నెలవారీ డాక్యుమెంటరీలో తెలుసుకుందాం. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. మనలో సాధారణంగా ఏం జరుగుతుందంటే, కథలు వినడం, వేరే వాళ్ళ గురించిన సంగతుల్ని ప్రస్తావించుకోవడం, మాట్లాడుకోవడం, వాళ్ళ విజయగాథల గురించి ప్రస్తుతించుకోవడం అలవాటైన వ్యవహారం. కానీ ఆ విజయగాథల్లో మనమే కథానాయకుడిగా ఉంటే ఎంత బాగుంటుందో చూసారా? నిజంగా చాలా బాగుంటుంది. ఏంటి ఆ విజయగాథలు? ఎలా ఉంటుందంటే, అప్పుడెప్పుడు ఆ సుబ్బారావు గారు చాలా కొద్ది పెట్టుబడితోటి ఆ వ్యాపారం చేసి ఇంత గొప్పవాడయ్యాడని, అక్కడ ఇన్వెస్ట్ చేసి ఇంత కోటీశ్వరుడయ్యాడని చెప్పుకుంటూ ఉంటాం. కానీ అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు నిజంగా మనం దాన్ని వినియోగించుకుంటున్నామా? దీన్ని మనకు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ఎందుకంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేక కాదు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసే అంత వెసులుబాటు లేక కాదు. చాలా సందర్భాల్లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. అయితే అవకాశాన్ని మనం వినియోగించుకో. ఇది ఎలా జరుగుతుందో నేను మీకు ఒకసారి వివరంగా చెప్తాను. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మార్కెట్ బాగలేదని, డల్గా ఉందని, రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉందని ఇలాంటి మాటలు విని ఆ డబ్బు మనం తీయడానికి వెనకాడతాం. నిజానికి ఇది సైకిల్. అంటే మన పిల్లవాడు పెరగడం, పెద్దవాడు అవటం, స్కూల్కి వెళ్ళడం, కొన్నిసార్లు విజయాలు, కొన్నిసార్లు అపజయాల్లాగా రియల్ ఎస్టేట్ కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్ చేయటం, చాలా ఎక్కువ లాభాలను ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో స్లోగా ఉండటం జరుగుతుంది. తెలివిగల వాళ్ళు మార్కెట్ మందంగా ఉన్నప్పుడు ప్రవేశిస్తారు. సాధారణమైన వాళ్ళు ఏం చేస్తారంటే, మార్కెట్ మందంగా ఉన్నప్పుడు స్తబ్దతగా ఉంటారు. మనం ఏ కేటగిరీ చెందిన వాళ్ళమో మనకి మనం ప్రశ్నించుకోవాలి. రూపాయి కష్టపడి సంపాదించాం, ఈ రూపాయి ఎక్కడన్నా పెడితే అయ్యో మళ్ళీ 1000 రూపాయని 10 రూపాయలుగా చూడాలని ఆశతో పెడతాం. అలా జరుగుతుందా జరగదా అనేది మనం చూసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ జాగ్రత్త మరీ అతి జాగ్రత్త అయితే మన డబ్బు ఎదుగు బొదుగు లేకుండా అలాగే ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు బ్యాంకులో డిపాజిట్ చేసినా లేదా డబ్బును అలాగే పెట్టినా సంవత్సరం తర్వాత దానికి డిప్రిషియేషన్ అవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం తర్వాత ఈ రోజు మీరు కొనుగోలు శక్తి మీ రూపాయికి ఆ రోజున ఉండదు. అందువలన మన డబ్బుని ఖచ్చితమైన మార్గాల్లో ఇన్వెస్ట్ చేయడం చాలా అవసరం. రియల్ ఎస్టేట్ తీసుకోండి. హైదరాబాద్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ మందగమనంలో ఉంది. ఎంత గొప్ప ఆపర్చునిటీ! ఈ ఆపర్చునిటీ వినియోగించుకోండి. చంద్రశేఖర్, ఇప్పుడు నేను స్లో అయ్యాను, కానీ త్వరలోనే పుంజుకుంటాను. మీరు వేగంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వారు లాభపడ్డారు. మీరు మందగమనంలో ఉన్నప్పుడు కొనుగోలు చేసిన వారు డబుల్ లాభపడతారు. షాద్నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్లు బెంగళూరు హైవేకి, రీజనల్ రింగ్ రోడ్డుకి, రేడియల్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి. ఇలాంటి వెంచర్లో ఒక పెద్ద ప్లాట్ కొనుక్కొని భవిష్యత్తులో అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చుకోండి. లైఫ్ సెటిల్ అయిపోతుంది. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హైదరాబాద్కి రియల్ ఎస్టేట్ పరంగా ఇంత ప్రాధాన్యత రావడానికి కారణం ఏంటో తెలుసా? ఒక్క సైబరాబాద్ రావడం కాదండి. హైదరాబాద్ అనేది దేశానికి తలమానికంగా, సౌత్ ఇండియాకే గొప్పగా ఎన్నో ఇండస్ట్రీస్, అంటే మన మిధాని కానివ్వండి, బిహెచ్ఎల్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని వందల సంఖ్యలో ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీటన్నిటి వల్ల ఎంతో ఎంప్లాయ్మెంట్ ఉంది. ఆ తర్వాత దీనికి ఇంకా నగకి మెరుగులెద్దినట్టుగా సైబరాబాద్ వచ్చింది. ఈ సైబరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కొన్ని లక్షలు రావడం, విదేశీ నిధులు ఇబ్బడి ముబ్బడిగా మన రాష్ట్రానికి రావడం, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు హైదరాబాద్లో స్థిరపడటం కారణంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మీరు గమనించండి, ప్రతి 3 సంవత్సరాలకి 5 సంవత్సరాలకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఊర్ధ్వముఖంగా పయనిస్తూ అక్కడ ఒక స్టెప్ ఆగుతుంది, ఆ తర్వాత మళ్ళీ ప్రయాణిస్తుంది. ఇది సైకిల్ అనమాట. మీరు 20-30 ఏళ్ల నుంచి అబ్జర్వ్ చేస్తే హైదరాబాద్ ఎన్ని రెట్లు పెరిగింది? ధరల పరంగానే కాదండి, విస్తీర్ణ పరంగా కూడా ఎంతో పెరిగింది. అలాగే హారిజెంటల్గా కానివ్వండి, వెర్టికల్గా కానివ్వండి, హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా గొప్పగా తీర్చిదిద్దబడ్డ ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ స్లో అవటమే కానీ ఆగటం ఉండదు. ఈ స్లో అయినప్పుడు మీరు గనక ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీ భవిష్యత్తు అనేది బంగారుమయం అవుతుంది. ఖచ్చితంగా
హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది రైట్ టైం అని నేను ఫీల్ అవుతున్నాను. ఇలాంటి ఆపర్చునిటీని ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వినియోగించుకోండి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ సంస్థ రీజనల్ రింగ్ రోడ్ దగ్గర షాద్ నగర్ వద్ద 3 వెంచర్లను అందిస్తోంది. ఒకటి బూర్గుల గ్రామంలో ఉన్న సిరులసీమ 1, ఇంకొకటి తిరుమలాపూర్లో ఉన్న సిరులసీమ 2. మరొకటి చెరకుపల్లిలో ఉన్న సుకేతన. ఈ 3 వెంచర్లు మీకు అద్భుతమైనవి, అందమైనవి, అనువైనవి, మిమ్మల్ని త్వరితగతిన అభివృద్ధి చేసే వెంచర్లు. స్వర్గసీమ వెంచర్లో దానికి ప్రత్యేకతలు ఉన్నాయండి. ఈ వెంచర్ వచ్చినప్పుడు సిరులసీమ 1 ఇక్కడ చక్కగా చుట్టూ రాతి గోడ ఉంటుంది, అలాగే గెస్ట్ హౌస్ ఉంటుంది, గోశాల ఉంటుంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉంటాయి, ఎవెన్యూ ప్లాంటేషన్లో కూడా మ్యాంగో ట్రీస్ ఉంటాయి. ఇలా ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టు ఉంటాయి. ఒక్కసారి వెంచర్కి వచ్చి చూస్తే మీరు ఫిదా అయిపోతారంటే నమ్మండి, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. స్వర్గసీమ వెంచర్లలో ఉన్న అమ్యూనిటీస్ గురించి, అక్కడ ఉన్న వసతుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిందే ఉంది. చక్కటి రోడ్లు, అద్భుతమైన పార్కులు, చక్కని కాటేజెస్తో అలరారుతూ ఉంటుంది. ఇక్కడ రీజనల్ రింగ్ రోడ్డు అతి సమీపంలో ఉంది, అలాగే రేడియల్ రోడ్డు కూడా వచ్చింది. ఎలాగో బెంగళూరు హైవే అనేది ఇక్కడ ఎప్పటి నుంచో ఉంది. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్న ఈ ఏరియాలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఎంతో లాభపడవచ్చు. మహేష్ ఓఆర్ఆర్ దగ్గర అపార్ట్మెంట్ కడుతున్నాడంట. అప్పుడు ఎప్పుడో స్థలంగా ఉన్నాడు. మరి ఇంకెన్నాళ్ళు ఓఆర్ఆర్ గురించి మాట్లాడతారు? ఇప్పుడు ట్రెండ్ అంతా త్రిబులార్ గురించే. ఇప్పుడు మన స్వర్గసీమ వెంచర్ బెంగళూరు హైవేకి, రీజనల్ రింగ్ రోడ్డుకి, రేడియల్ రోడ్డుకి దగ్గరగా ఉంది. ఇలాంటి వెంచర్లో ఇప్పుడు పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు, ఎంతో లాభపడవచ్చు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వారికి ఇది చాలా చాలా తగిన సమయం. ఉదాహరణకు చూడండి, మన స్వర్గసీమ 3 వెంచర్స్లోనూ పెద్ద పెద్ద ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. మనకు 500 గజాలు, 1000 గజాలు, ఇలా ఆపైన చాలా రకాల మెజర్మెంట్స్లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తక్కువ ధరలో లభిస్తున్నాయి కనుక ఆ ప్లాట్స్ కొనుక్కొని భవిష్యత్తులో ఆ ప్లాట్స్ని అపార్ట్మెంట్స్కి, డెవలప్మెంట్స్కి ఇచ్చుకుంటే వాళ్ళ జీవితం సెటిల్ అయిపోయినట్లే కదా. ఉదాహరణకి ఈ 500 గజాలు, 1000 గజాలు ప్లాట్స్ని కొనుక్కొని మీరే సెటిల్ అవ్వచ్చు, లేదా అపార్ట్మెంట్స్ కట్టే వాళ్ళకి డెవలప్మెంట్స్కి ఇచ్చి తగిన సొమ్ముని కూడా పొందవచ్చు. మిత్రులారా, ఇటువంటి గొప్ప అవకాశాన్ని మిస్ చేసుకోకండి. కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుట్టడం అని ఓ సామెత ఉంది. అలాగే ఇప్పుడు ఎవరైనా ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటే ఇప్పుడు ఈ ప్లాట్ అందుబాటులో ఉంది. ఈ ప్లాట్ కొనుక్కున్న వాళ్ళకి ఈ అవుట్ హౌస్ కూడా ఫ్రీగా వస్తుంది. ఈ ప్రాపర్టీ ఎక్కడుందంటే బూర్గుల్లో ఉన్న మన సిరులసీమ 1లో గేటు దాటి లోపలికి రాగానే కనిపించే మొట్టమొదటి ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీలో ఈ చిన్న కుటీరం లాంటి ఇల్లు, అలాగే ఈ ప్రాపర్టీ, ఈ ల్యాండ్ అన్నమాట. ఈ ల్యాండ్ని మీరు కేవలం ల్యాండ్ కాస్ట్కే తీసుకోవచ్చు. ఈ ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి ఆ కుటీరం లాంటి హౌస్ ఫ్రీగా ఇస్తున్నాం. చూడండి ఎన్ని మంచి చెట్లు ఉన్నాయో. అటు చూడండి పనస చెట్టు, ఈ పక్కన జామ చెట్టు, దాని పక్క శ్రీగంధం చెట్లు, అలాగే ఆ వచ్చినట్టుకు వాటర్ యాప్లు, ఇవన్నీ కూడా ఈ ప్రాపర్టీలో ఉన్నాయి. దీనికి ఎదురుగా కిడ్స్ ప్లే ఏరియా, మండువా లోగిళ్ళు, పక్కన భోజనశాలలు, ఇవన్నీ కూడా అదనపు ఆకర్షణ. అలాగే ఆ పక్కనే గోశాల, మనకి ఆయిల్ తీసే మిషన్ ఉంటుంది కదా, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఆ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ఇక్కడ మన అతిథులకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కోసం కూరగాయలు పండించే ప్రాంతం, ఇదంతా కూడా 1 నిమిషం దూరంలోనే ఉంది. కాబట్టి ఈ ప్రాపర్టీకి మీరు రండి, చూడండి, ఈ వసతులన్నింటినీ అనుభవించండి. ఈ ప్రాపర్టీ మీకు అవకాశం ఉంటే తీసుకోండి. దీనివల్ల మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే సిరులసీమ 1లో ఈ ప్రాపర్టీ ఉండటం అంటే లైఫ్లో ఒక ప్రెస్టీజియస్ థింగ్ గానే మిగిలిపోతుంది. మనలో అందరికీ కూడా ఆశ ఏంటంటే తక్కువ డబ్బుల్లో ఎక్కువ ల్యాండ్ కావాలని. అలాంటి ఆశ కలిగిన వాళ్ళకి మేము ఇక్కడ సదవకాశాన్ని కల్పిస్తున్నాం. ఇది స్వర్గసీమ డిటిసిపి వెంచర్కి ఆనుకొనే, అంటే పక్కనే ఫామ్ ల్యాండ్ని కన్వర్షన్ చేసి, నాలా కన్వర్షన్ చేసిన ల్యాండ్ ఇది. దీనిలో 2 ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. నా వెనక కనిపిస్తుంది కదా, ఇది వెస్ట్ ఫేసు, ఇలా పక్కన ఇంటివైపు ఉంది చూడండి, ఇది ఈస్ట్ ఫేస్లో. ఈ 2 ప్రాపర్టీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. మన డిటిసిపి వెంచర్కి ఆనుకొనే ఉన్నాయి. దీనిలో మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే మంచి ఫామ్ ల్యాండ్ కింద ఓ మంచి ఫామ్ హౌస్ కట్టుకొని, మంచి చెట్లు పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు.
దీనికి మేము పూర్తిగా సహకరిస్తాం. ఇందులో ఈ చెట్లు మెయింటెనెన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక 5 సంవత్సరాల వరకు ఫ్రీగా మేమే చేసి పెడతాం. ఒక్కసారి విజిట్ చేయండి. ఈ తక్కువ ధరలో ఎక్కువ ల్యాండ్ కొనుక్కునే అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకండి. ఇది మన సిర్లసీమ 1 ఎక్స్టెన్షన్ అనమాట. బూర్గుల్లో మన సిర్లసీమ 1 ఉంది కదా, దానికి ఒక చిన్న ఎక్స్టెన్షన్ తెచ్చాం. ఇందులో కొన్ని ప్లాట్లు ఉన్నాయి. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇవే ప్లాట్లు. ఈ ప్లాట్లలో ధర తక్కువ ఉండటమే కాకుండా మీరు త్వరలో ఇల్లు కట్టుకోవాలన్నా కూడా రెడీగా ఉన్నాయి. డెవలప్మెంట్స్ కూడా అన్ని కంప్లీట్ అయ్యాయి. ఎవరైనా కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే 3 to 5 yearsలో ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. దానికి కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్డుకి ఇది 1 kilometer ఉండటం, రేడియల్ రోడ్డుకి పక్కనే ఉండటం. ఆ కారణంగా త్వరగా ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ. ఇంకొక విషయం ఇక్కడ గమనించండి, ఇప్పుడు ఉన్నవన్నీ కూడా పెద్ద ప్లాట్లు. ఇలా పెద్ద ప్లాట్లు కొనుక్కున్నందువల్ల భవిష్యత్తులో అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. లైఫ్ అంతా హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. లైఫ్ లాంగ్ మంచి ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇలాంటివి మీరు ఇంకో 10 ఫ్లాట్లు కొనాలి. 10 ఫ్లాట్లు ఏంటి, ఒక అపార్ట్మెంటే కట్టాలి. ఎందుకు కట్టకూడదు? ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల పెద్ద ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టించుకుంటున్నారు. అలాగే రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరలో షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ వెంచర్లో ఒక పెద్ద ప్లాట్ కొనుక్కొని భవిష్యత్తులో మీరు అపార్ట్మెంట్ కట్టించుకోండి. ట్రెండ్ ఫాలో అవుదాం, త్రిబుల్ ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మీకందరికీ తెలిసిన విషయమే, 10 లేదా 100 ఎకరాల్లో ఉన్న వెంచర్స్ని 100% డెవలప్ చేసి తగిన విధంగా అనువుగా నివాసార్థంగా మార్చడం అంటే అది ఒక మహాయజ్ఞమే అని అనుకోవాలి. నిజంగా స్వర్గసీమ సంస్థ అధినేత శ్రీ చంద్రశేఖర్ గారు అటువంటి బృహత్ యజ్ఞమే చేశారు అనుకోవాలి. వారిచే ఆవిష్కరించబడిన 3 వెంచర్స్ మన బూర్గులలో ఉన్న సిరులసీమ 1, తిరుమలాపూర్లో ఉన్న సిరులసీమ 2, చెరకుపల్లిలో ఉన్న సుకేతన. ఈ 3 వెంచర్లను చూడండి. ఇలా తీర్చిదిద్దినట్లు చక్కటి రోడ్లు, పచ్చదనంతో, పార్క్స్తో, కాటేజెస్తో ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో. ఇంకో మహాయజ్ఞం ఏంటో తెలుసా? ఈ సౌందర్యాన్ని, ఈ తయారైన సొబగుని ఇలాగే కొనసాగించాలి. ఇలాంటి విషయాల్లో స్వర్గసీమ సంస్థకి అందవేసిన చెయ్యి. అద్భుతమైన అభివృద్ధిని ఏమాత్రం మసకబడనివ్వకుండా ఆ మెయింటెనెన్స్ని అలాగే నడుపుతూ ఉండడం దాదాపు అన్ని వెంచర్స్ పూర్తి చేసిన రోజు నుండి ఇప్పటి వరకు అదే విధమైన సొగసుతో కళకళ్లాడుతున్నాయి. అవునా కాదా? ఇప్పుడు మనం సిర్లసీమ 2 వెంచర్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఇది 60 feet రోడ్డు. ఈ 60 feet రోడ్డు ఆనుకొని అలాగే మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఇక్కడ చాలా ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అయితే అన్ని కూడా కొన్ని పెద్ద ప్లాట్లు అనమాట. ఓ మాదిరి అంటే 35 lakhs అబౌవ్ బడ్జెట్ ఉన్న వాళ్ళు ఇందులో ట్రై చేయొచ్చు. ఇది మాత్రం ఖచ్చితంగా చాలా గొప్ప ఈల్డింగ్ ఇచ్చే వెంచరు. అలాగే డెవలప్మెంట్ పరంగా చూస్తే కూడా కంప్లీట్ అయింది వెంచరు. ఒక్కసారి విజిట్ చేసి ఈ బడ్జెట్లో మీకు సరిపోయే ప్రాపర్టీ తీసుకుంటే రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో కనీసం డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ దీని దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి బాలానగర్ జంక్షన్ దగ్గర ఎక్కడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో అక్కడి నుంచి మనకి పెదగోలు కొండకి ఒక రేడియల్ రోడ్డు కూడా ఉంది. ఇదంతా కూడా మన ప్రయాణం గంటలోపే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చేరే విధంగా ఉంటుంది. ఇప్పుడున్న నేషనల్ హైవే మీద కూడా మనం గంట 20 నిమిషాల్లో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళవచ్చు. ఇది అద్భుతమైన వెంచరు. ఇక్కడ చక్కని రిసార్ట్ సదుపాయం ఉంది, కాటేజెస్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రాపర్టీని చూపిస్తాను. ఇది అద్భుతం ఎలాగిందంటే దీనిలో కంటైనర్ హౌస్ ఉంది. అంటే రెడీగా మనం ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి వీకెండ్లో గడపాలన్నా లేదా సరదాగా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు ఉండాలన్నా ఉండొచ్చు. దీనికి ఎంత అద్భుతం అనే మాట ఎందుకు వాడానంటే దీని ఎదురుగా పార్క్ ఉంది. పార్కే కాదండి, ఆ పార్క్ పక్కన రిసార్ట్ ఉంది. ఈ రిసార్ట్లో కాటేజెస్ ఉన్నాయి, అక్కడ భోజనశాలలు, అన్ని వసతులు ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అంటే క్రికెట్, నెట్ ఇలాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని వసతులు ఉన్న చోట ఉన్న ఈ ప్రాపర్టీ 777 గజాలు ఉంది. ఈ 777 గజాలు కూడా గజం కేవలం 8,000 రూపాయలకి మీకు ఇస్తున్నాం. ఈ కంటైనర్ హౌస్ ఫ్రీ అనమాట. చూడండి, ఇలాంటి ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది?
ఇది సిరులసీమ 2లోనే దొరుకుతుంది. ఇది చాలా చాలా గొప్ప ప్రాపర్టీ. ఒక్కసారి ఇక్కడ విజిట్ చేసి మీరు దీన్ని చూడండి. చూస్తే ఖచ్చితంగా కాదనలేరు. 100 గజాల్లో ఈ ప్రాపర్టీని డెవలప్ చేసాం. అంటే ఈ కంటైనర్ హౌస్ డెవలప్ చేసాం. ఇది కాకుండా ఇంకో 650 గజాల్లో మామిడి చెట్లు, శ్రీగంధం చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే మీరు భవిష్యత్తులో శ్రీగంధం మీద వచ్చే ఆదాయంలో కూడా 50% పొందొచ్చు. అలాగే ఈ కాటేజీలో ఇక్కడ ఉన్నారనుకోండి, ఎదురుగా పార్క్ వ్యూ, ఆ పక్కనే కాటేజెస్ రిసార్ట్, దాని పక్కనే ఒక 2 ఎకరాల్లో అది అద్భుతమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. అందులో మీరు వచ్చి చూస్తే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. కనీసం 50 రకాలు తక్కువ ఉండవు. ఒక్కసారి ఈ ప్రాపర్టీ దగ్గరికి రండి, దీన్ని చూడండి. మీకు అవకాశం ఉంటే దీన్ని పర్చేజ్ చేయండి. తక్కువ ధరలో ఉన్నప్పుడే ఈ ప్రాపర్టీ కొనుగోలు చేయడం వల్ల భవిష్యత్తులో మీ పెట్టుబడి 10 అవుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీ కూడా ఉంటుంది. ఇది డిటిసిపి అప్రూవ్డ్, రెరా అప్రూవ్డ్ లేఅవుట్ లో ప్రాపర్టీ అన్నమాట. ఒకసారి విజిట్ చేయండి. కాస్తంతా ఇలా ఎప్పుడో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు టక్కున ఇక్కడ ప్లాట్లు కొనుక్కున్న వారికి భవిష్యత్తు బంగారమే. చంద్రశేఖర్ గారు దాదాపు 5 సంవత్సరాలుగా ప్రతిరోజు టీవీలో కనిపిస్తూ తగిన సమయంలో తగిన విధంగా మీ అందర్నీ మేలుకొలుపుతూనే ఉన్నారు. ఆ మేలుకొలుపుకి ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఎలా అంటే రీజనల్ రింగ్ రోడ్కి దగ్గర స్వర్గసీమ వారు పెద్ద పెద్ద ప్లాట్లు అందించడం. ఈ పెద్ద పెద్ద ప్లాట్లు కొనుక్కున్న వారు భవిష్యత్తులో ఖచ్చితంగా బాగుపడతారు. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మనమంతా డ్రీమ్ ఆపర్చునిటీ అంటాం చూసారా, అలాంటిది అదనమాట. ఎందుకంటే ఇక్కడ 1/2 acre ల్యాండ్ అమ్ముతున్నాం. ఇది తిరుమలాపూర్ మెయిన్ రోడ్డుకు ఉన్న ప్రాపర్టీ. దీనిలో వచ్చేటప్పటికి కనీసం ఒక 100 చెట్లు ఉన్నాయి. ఆల్రెడీ చెట్లు ఇక్కడ డెవలప్ అయి ఉన్నాయి. మీరు చూస్తున్నారు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్, ప్రిడామినెంట్లీ మ్యాంగో ట్రీస్. అందులో మ్యాంగోలో కూడా చాలా వెరైటీస్ అనమాట. ఇన్ని వెరైటీస్ ఉండి ఈ మెయింటెనెన్స్ కూడా కంపెనీ చేస్తుంది. దీనిలో వెనకాల చూడండి, ఒక చిన్న కాటేజ్ అరేంజ్ చేసాం. ఇదంతా కూడా వడ్డించిన విస్తరలాగా ఉన్న ప్రాపర్టీ. దీన్ని తీసుకుంటే భవిష్యత్తులో ఈ 1/2 acre ల్యాండ్ని కమర్షియల్ యాక్టివిటీగా కానివ్వండి, అపార్ట్మెంట్ డెవలప్మెంట్కి కానివ్వండి, దేనికైనా రెసిడెన్షియల్ కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కొంతకాలం పాటు దీన్ని ఫామ్ హౌస్గా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాపర్టీ కొనుక్కుంటే వెంచర్ లోపల ఉన్న ఫెసిలిటీస్ అన్ని కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. దీనికి ఒక విశేషం ఉంది. అదేంటంటే ఈ వెంచర్ మొత్తానికి నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉన్న ప్రాపర్టీ అనమాట. ఇదే స్టార్టింగ్లో ఉంటుంది, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది. 1/2 acre ల్యాండ్ మీకు ఎక్కడ ఆఫర్ చేస్తున్నారు చెప్పండి? ఇలాంటి 1/2 acre ల్యాండ్ కొనుక్కుంటే భవిష్యత్తులో పిల్లలకి దీన్ని ఇచ్చినా గానీ ఇది ఒక మంచి సెట్ అవుతుంది. దీని వర్త్ వచ్చినప్పుడు 1,10,00,000 రూపీస్ అనమాట. ఇది గజాల లెక్క చూసుకుంటే 4,500 పడుతుంది. దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, గేట్ ఉంది. అంటే మనకి ఇండిపెండెంట్ ప్రాపర్టీ ఇది. దీన్ని తీసుకోగలిగితే భవిష్యత్తులో చాలా పెద్ద ఎసెట్ అవుతుంది. ఒకసారి విజిట్ చేసినప్పుడు దీన్ని చూడండి. మీకు ఫామ్ ల్యాండ్ తీసుకోవాలని ఆసక్తి ఉందా? ఒక అద్భుతమైన ఫామ్ ల్యాండ్ ఇది. ఇది ఒక 9 గుంటాస్ ఫామ్ ల్యాండ్ అనమాట. దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, గేట్ ఉంది, డ్రిప్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. దీని మెయింటెనెన్స్ కూడా స్వర్గసీమ చూస్తుంది. ఇది ఎక్కడుందని ఆలోచిస్తున్నారా? బాలానగర్ నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో సిరులసీమ 2లో ఉంది. ఈ ప్రాపర్టీ 1189 గజాలు. చక్కగా చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి. ఒక మధ్యస్థంగా ఇన్వెస్ట్ చేయగలిగిన వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన అవకాశం చెప్పొచ్చు. ఒకసారి విజిట్ చేసి ఇందులో ఎన్ని వెరైటీ ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఏవే సౌకర్యాలు ఉన్నాయి, వీటి మెయింటెనెన్స్ ఇవన్నీ చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా ఇది నచ్చుతుంది. మీ బడ్జెట్కి షూట్ అయితే కనుక దీన్ని ఇన్వెస్ట్ చేసి మీరు చాలా లాభపడవచ్చు నేను అనుకుంటున్నాను. చాలా మందికి ఫామ్ ల్యాండ్ తీసుకోవాలని ఉంటుంది. 1/2 acre 1 acre తీసుకునే బడ్జెట్ ఉండదు. ఇది 1/4 ఎకరానికి కొంచెం తక్కువ, 9 గుంటాస్. ఇక్కడ వచ్చేటప్పటికి డిఫరెంట్ వెరైటీస్ ఫ్రూట్ బేరింగ్స్ ఉన్నాయి. అంజీరా, ఉసిరి, డ్రాగన్, జామ, సపోటా ఇలాంటివి అనమాట, సీతాఫల్. ఇందులో ఇంకా మీకు ఏదైనా కావాలన్నట్టే అలాంటి ఫ్రూట్ బేరింగ్ ట్రీస్ కూడా మేము అరేంజ్ చేయగలం. ఒకసారి విజిట్ చేసి మెయింటెనెన్స్ ఫ్రీగా ఉన్న ఈ ప్రాపర్టీని చూడండి. ఇందులో మీకు ఒక వీకెండ్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అలా చేసుకుని ఎప్పుడైనా సరదాగా ఫ్యామిలీతో ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న రిసార్ట్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. మీ తోటలో మీకు కావాల్సిన ఫ్రూట్స్ తీసుకెళ్లొచ్చు, లేదా కొన్ని కూరగాయలు కూడా పండించుకోవచ్చు. ఒకసారి రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిరులసీమ 2 వెంచర్లో ఉన్నాం. ఇక్కడ నేనున్న ప్రాపర్టీ వచ్చేటప్పుడు 1100 స్క్వేర్ యార్డ్స్. ఈ పక్కనే 800 స్క్వేర్ యార్డ్స్, 500 స్క్వేర్ యార్డ్స్లో కూడా 2 ప్లాట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే
తిరుమలాపూర్ టు బాలానగర్ వెళ్లే మెయిన్ రోడ్లో ఉన్నాయన్నమాట. ఈ ప్లాట్లు వచ్చేటప్పుడు డిటిసిపి రెరా అప్రూవ్డ్ ప్లాట్లు. ఇందులో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, శ్రీగంధం చెట్లు, మామిడి చెట్లు ఇవన్నీ కూడా డెవలప్ చేసిన ప్రాపర్టీస్. చూసారు కదా, చక్కగా గేటు అది ఉంది. అంటే ఒక ఇండిపెండెంట్ ఫీల్ వస్తుంది. ఇది పూర్తిగా వెంచర్లో భాగమైన ప్లాట్లు కాబట్టి ఇక్కడ మనం ప్రాపర్టీ కొనుక్కుంటే రెడీగా ఇల్లు కట్టుకోవచ్చు. దీంతోపాటు వెంచర్లో ఉన్న రిసార్ట్, పార్కులు, ఈ సదుపాయాలన్నీ పొందవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా ఈస్ట్ ఫేస్ లోనే ఉన్నాయి. వాస్తు ప్రకారంగా చూసుకున్న అదొక అడ్వాంటేజ్. ధర కూడా ఎంతో లేదండి, గజం కేవలం 8,000 రూపాయలు మాత్రమే ఉంది. ధరలు పెరగక ముందే ఒక్కసారి విజిట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోండి. అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తాం, ఏదో ఒక వృత్తిలో స్థిరపడతాం. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ఎంచుకున్నాను. నాకు చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఎందుకంటే అద్భుతమైన వెంచర్లు డెవలప్ చేసాం, ఎవరు వంకపెట్టడానికి వెళ్ళలేకుండా. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూడండి. మేము అమ్మేటప్పుడు ఎంత సాధారణంగా అమ్మాము. నాకు తెలిసి ఈ వెంచర్కి బ్రోచర్ కూడా వేసి అమ్మలేదు, బ్రోచర్ లేకుండానే అమ్మాం. ఈ డెవలప్మెంట్స్ ఇలా ఉన్నందుకు, ఇలా మేము మెయింటైన్ చేయగలుగుతున్నందుకు చాలా తృప్తిగా ఉంది. కస్టమర్స్ అందరూ కూడా నన్ను నమ్మి ఇందులో ఇన్వెస్ట్ చేసినందుకు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. డాడీ చూడు, 5 ఫ్లోర్ బిల్డింగ్ కట్టాను. నైస్ తల్లి. ఇప్పుడు బొమ్మల మేడలు కట్టిన పిల్లలే రేపటి రోజు ఆకాశ హర్మ్యాలు నిర్మించాలి. ఒకప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల పెద్ద ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళంతా ఇప్పుడు ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తున్నారు. ఇప్పుడు తిరుమలార్ దగ్గరలో షాద్నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో పెద్ద ప్లాట్ కొనుక్కొని మీరు కూడా భవిష్యత్తులో ఆకాశ హర్మ్యాలు నిర్మించుకోండి. ట్రెండ్ ఫాలో అవుదాం, తిరుమలార్ దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ రోజే ఫ్యామిలీతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోండి. నా కెరియర్లో వేల మందికి ఈ ప్రాపర్టీస్ నమ్మి ఉన్నాను, వాళ్ళందరూ లాభపడ్డారు. నేను ఇంత ధైర్యంగా కెమెరా ముందు చెప్తున్నాను. నా వల్ల ఒక్కళ్ళు కూడా నష్టపోలేదు, అందరూ బెనిఫిట్ అయ్యారు. మరి మీరెందుకు బెనిఫిట్ కాకూడదు? మిత్రులారా, మీరు మీ జీవితంలో చాలా సమయాన్ని చాలా పనుల కోసం వెచ్చించారు. ఒక్కసారి మీ జీవితంలో ఒక రోజుని స్వర్గసీమ వెంచర్లని సందర్శించడం కోసం పెట్టుకోండి. మా వెంచర్లు 3 వెంచర్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి. 3 వెంచర్లు ఏ వెంచర్కైనా రండి, చూసి వెంచర్ చాలా బాగుందని మీరు మెచ్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. అలాగే మేము ఇందులో వెనకబడి ఉన్నామని మీరు అనుకుంటే మీ సలహాలను కూడా నేను కోరుతున్నాను. భవిష్యత్తులో వచ్చే వెంచర్స్లో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లుంటే దిద్దుకుంటాం. ఇప్పటికి మేము బెంచ్ మార్క్ సృష్టించామని, డిటిసిపి వెంచర్స్లో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్ చేశామని, అలాగే కస్టమర్స్ సౌకర్యార్థం కాటేజీలు, గజీబోలు, పార్కులు, అలాగే ఉద్యానవనాలు, ఎన్నో న్యాచురల్గా ఉండే చెట్లు. నాకు తెలిసి మేము డెవలప్ చేసిన వెంచర్స్లో ఉన్న చెట్లు చాలా వెంచర్స్లో ఉండవు. 199 వెంచర్స్లో ఇన్ని మొక్కలు ఉండవు. ఈ మొక్కలు ఇలా పెంచడం వల్ల పొల్యూషన్ కూడా చాలా రెమెడీగా ఉంటుందని, అలాగే వచ్చిన వాళ్ళకి ఒక మంచి పరిసరాల్లో ఉండే వాతావరణం కలుగుతుందనే ఉద్దేశంతో మేము ఇన్ని మొక్కలు డెవలప్ చేసాం. ఓ స్నేహితుడి ఇంటికి వెళ్ళినట్టుగా ఓ మధ్యాహ్నం పూట సరదాగా రండి, చక్కగా ఇక్కడ భోంచేసి పిల్లలతోటి సరదాగా గడిపి ఇక్కడ వ్యవహారాలను తెలుసుకుని వెళ్ళండి. ఏమో మీకు కాకపోతే మీ బంధువులకి, మిత్రులు కూడా ఉపయోగపడవచ్చు. లేదా ఏమాత్రం కొద్ది వెసులుబాటు ఉన్నా మీరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాపర్టీస్, పెద్ద ప్రాపర్టీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కసారి రండి మిత్రులారా. వీలైతే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, లేదా అక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశాన్ని మీ మిత్రులకి, మీ బంధువులకి, మీ శ్రేయోభిలాషులకి తెలియచేయండి. లేదా ఇప్పుడు మీరు చూసి మీరు పెంచుకున్న నాలెడ్జ్ ద్వారా అయినా భవిష్యత్తులో మీకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే మీ కుటుంబంతో స్వర్గసీమ వెంచర్లకి విచ్చేసి వారి ఆతిథ్యాన్ని మనసారా స్వీకరించి భవిష్యత్తులో మీ బంగారు బాటని నిర్మించుకునే ప్రయత్నం చేయమని మా మనవి. మీ అందరికీ ఆహ్వానం. స్వర్గసీమ వెంచర్లకు రండి, చూసి మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.